విషయంలోనికి వెళ్దాం. దేవుడిచ్చిన బహుమానం దేవునికే అప్పగించాలి. అందరూ అనండి, హల్లెలూయా. దేవుడిచ్చిన బహుమానం దేవునికే అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 127వ కీర్తనలోనికి రండి. ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. చెప్పే ప్రతి మాట మేము పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు తీసి చూపిస్తూ వాక్యాన్ని నేను తెలియజేస్తాను. 127వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులపైన ఆసీనుడవైన మా తండ్రి, ఇజ్రాయెల్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన తండ్రి, నీ వాక్యము కొరకు నీ ప్రియ బిడ్డలు ఎదురు చూచుచున్నారు తండ్రి. నన్ను మీరు మరుగు చేయండి ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. నేను మాట్లాడలేనయ్యా. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనకరం ఉండదు తండ్రి. మీరు మాట్లాడండి ప్రభా. మూయబడిన ప్రతి హృదయం నజరేయుడైన యేసు నామములో తెరవబడును గాక. మీరు మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచి సందేశం తల్లిగా, ఒక తండ్రిగా వినవలసినటువంటి ఈ సందేశం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిచ్చింది, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు ఇచ్చినటువంటి బహుమానం తిరిగి ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవునికే అప్పగించాలి. ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథంలోంచే ఒక్కొక్క మాట మీకు నేను తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం ఒక మాట చదువుకుందాం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి చాలు, ఆయనే మనలను పుట్టించెను. ప్రతి వారు అండర్లైన్ చేసుకోండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. పుట్టించినటువంటి నిన్ను, పుట్టించినటువంటి నన్ను తిరిగి చివరికి ఈ యొక్క బహుమానము తండ్రి అయినటువంటి దేవునికే అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మనం తెలుసుకున్నాం, దేవుడే మనలను పుట్టించెను. ఈ మాట అండర్లైన్ చేసుకుంటే మనకు చక్కగా దేవుని వాక్యము అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేసుకుంటాం కదా, ప్రభువా వివాహము అయ్యింది కానీ ఇంకా నాకు సంతానము కాలేదయ్యా. వివాహము అయ్యింది కానీ నా కుమార్తెకు సంతానము కాలేదయ్యా. ఇలా మనం ప్రార్థన రిక్వెస్ట్లు ఉపవాస ప్రార్థనలో కోరుతాం, అలాగే ప్రార్థన సంఘములో కోరుతాం, అలాగే సొంత విజ్ఞాపన ప్రార్థనలో కూడా మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా నీ చిత్తమైతే నాకు ఒక కుమారుని ఇవ్వు తండ్రి, నీ చిత్తమైతే నాకు ఒక కుమార్తెని ఇవ్వుము అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటాం కదా. అయితే మన ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆయన గర్భఫలం తప్పకుండా ఇస్తాడు అని వాక్యం సెలవిచ్చింది. ఈ ఇచ్చినటువంటి ఈ యొక్క గర్భఫలం చివరికి, అనగా భూమి మీద మానవుని యొక్క యాత్ర ఎన్ని సంవత్సరాలు అంటే 70 నుంచి 80 సంవత్సరములు మానవుని యొక్క ఆయుష్కాలం అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది, కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో. అయితే ఈ 70 నుంచి ఈ 80 సంవత్సరముల వయస్సు భూమి మీద మానవుని యొక్క పోరాటము ఉంటుంది. ఈ మానవుని యొక్క పోరాటము 70 నుంచి 80 సంవత్సరములు గడిచిన తర్వాత ఈ లోకయాత్ర ప్రతి ఒక్క వారు ముగిస్తారు. అయితే వాట్ నెక్స్ట్? ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఈ ఆత్మ? దీని గురించే ఈరోజు టాపిక్ ప్రభు మాట్లాడబోతున్నటువంటి మాట. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. ఇచ్చినటువంటి బహుమానం మరి తిరిగి తండ్రికి అప్పగించగలమా? ఇది
ఎవరి చేతిలో బాధ్యత ఉంటుంది? ఎవరి చేతిలో బాధ్యత ఉంటుందో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక లేఖను మీకు చదివిస్తా. ఆ మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. చూడండి, మోషేతో దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్రములు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను అని పరిశుద్ధ గ్రంథములో వాక్యం సెలవిస్తుంది. ఎవరి హృదయములో ఈ మాటలు ఉండాలి అంటే దేవుని మాటలు వింటున్నటువంటి తల్లి తండ్రిగా ప్రభు మాట్లాడతాడు. ఏంటంటే వారి హృదయములో ఈ మాటలు ఉండవలెను అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు తల్లిగా ఒక తండ్రిగా వారు చేపట్టవలసినటువంటి బాధ్యతలు, పుట్టిన పిల్లలకు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఈ మాటలు నీ హృదయములో ఉంటే నువ్వేం చేస్తావంటే నీ పిల్లలకు తప్పకుండా ఈ మాటలు బోధిస్తావు. ఎలా బోధిస్తావు? 7వ వచనం చదువుకుందాం. ఇదే చూడండి, అండర్లైన్ చేసుకోండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, చూడండి, నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చియే మాటలాడవలెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలు నీ హృదయములో ఉంచుకున్నప్పుడే నీ పిల్లలకట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ నా మాటలే వారికి బోధించుము అని వాక్యము సెలవిచ్చింది. పుట్టిన బిడ్డకు చిన్ననాటి నుంచే పుట్టగానే వాళ్ళకు నేర్పవలసిందే. తల్లి గర్భములో శిశువుగా ఉండినప్పుడే నీ గర్భములో పిండముగా ఉండగా నేను చూచుచున్న దేవుడనని వాక్యము సెలవిచ్చింది. ఏ పిండమైతే ఏ గర్భములో ఉంటుందో గర్భములో ఉండగానే తల్లి ప్రార్థన నేర్పాలి. నువ్వు ప్రార్థన చేస్తే గర్భములో ఉన్నటువంటి పిండము వింటది. తల్లి గర్భములో శిశువుగా ఉన్నప్పుడే పాటలు పాడు. నీ పాటలు వింటారు పిల్లలు లోపల ఉండగానే. వారు బయట పుట్టిన తర్వాతనట వారికి ఏం చెప్పాలంటే నా మాటలు నీ హృదయములో ఉంచుకొని నీ పిల్లలకు కూర్చున్నప్పుడు దేవుని మాటలు తెలియజేయండి. నీ పిల్లలు నడిచినప్పుడు నా మాటలు తెలియజేయండి. నీ పిల్లలు త్రోవంట వెళ్ళినప్పుడు నా మాటలు తెలియజేయండి. నీ పిల్లలు నీ ఇంట పడుకున్నప్పుడు నా మాటలు వారికి తెలియజేయడని వాక్యము సెలవిచ్చింది. హల్లెలూయా. ఈరోజు పిల్లలు నశించిపోగల కారణం ఇచ్చేదాకానే కుమారు నీవు, ఇచ్చేదాకానే కుమార్తె నీవు. ఇచ్చిన తర్వాత వారి పిల్లల సంగతి ఏంది? ఈరోజు చాలామంది గాలికి వదిలేసిన పిల్లలను చూస్తున్నాం. ఏ రోజు నీ బిడ్డకు నువ్వు నిలబెట్టి సువార్త చెప్పావు? ఇంట కూర్చున్నప్పుడు ప్రార్థన నేర్పు. త్రోవన నడిచినప్పుడు ఒక పాట పాడించు. వారు లేచినప్పుడు నానా స్తోత్రం చెప్పురా. ఇజ్రాయేలు చేయు స్తుతుల మీద మన తండ్రి అయినటువంటి దేవుడు ఆసీనుడై ఉన్నాడని ఆ మాటలు చెప్పు. వాడు పడుకునేటప్పుడు ఈ దినమంతా దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడగాడు బిడ్డ, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించి నిద్రపో బిడ్డ. రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు బిడ్డ. రాత్రి కలలో ఆయన మాట్లాడతాడు. దేవుని వాక్యం సెలవిచ్చింది. ఈ మాటలు నీ పిల్లలకు బోధించుమని పరిశుద్ధ గ్రంథముల వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు బోధించకపోతే, ఈ మాటలు నువ్వు ప్రకటించకపోతే, పిల్లలు గనుక చెడిపోతే బాధ్యత ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవుడు రేపటి దిన తప్పకుండా నిన్ను అడుగుతాడు. ఇదే అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. హల్లెలూయా.
నీ ఇంటిలో నుంచి సువార్త బయటకి రావాలి. ఇంటి గోడల మీద దేవుని ఒక్క వాక్యము రాయించు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడిపించునని నీ ఇంటిలో గనుక గౌనుల మీద ఆ మాట కనపడితే, నీ ఇంటికి వచ్చిన బంధువులు కావచ్చు, నీ ఇంటికి వచ్చిన బంధుమిత్రులు కావచ్చు, రాగానే వాళ్ళు చూసేది ఏమిటంటే, అయ్యా దీనికి అర్థం ఏమిటయ్యా? అప్పుడు నీ దగ్గర నుంచి సువార్త బయటకు వస్తుంది. మా అందరి కొరకు ప్రభువైన యేసు క్రీస్తుల వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడయ్యా, ఆయన రక్తము ప్రతి పాపం నుంచి విడిపిస్తుందని దేవుని లేఖనము సెలవిస్తుందని ఇంటి గౌనుల మీద దేవుని మాటలు లిఖించుడని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు చాలామంది కుటుంబాల ఇంటిని దర్శిస్తే ఎవరితోనో ఒక ఫోటో ఉంటుంది ఇంటికాడ, కానీ దేవుని యొక్క వాక్యము కనపడట్లేదు. మోషే ఈ నా మాటలు వారికి బోధించయ్యా, వారి ఇంటి గౌనుల మీద నా మాటలు ఉంచు. దేవుని వాక్యము ఉండాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించేదే. దేవుని వాక్యము నీ ఇంటిలో నుంచి బయటకి రావాలి. దేవుని వాక్యము నీ పిల్లలకు బోధించాలి. ఇచ్చిన గర్భఫలం, సమృద్ధి అయినటువంటి ఆత్మఫలం నీ పిల్లలకు ప్రకటించుము. ప్రియదేవుని బిడ్డ, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమైతే ఆ బహుమానమునకు తగినటువంటి దేవుని వాక్యము నీ పిల్లలకు చిన్ననాడే వారికి ప్రకటించుమని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో పరిస్థితి, పిల్లలు పడిపోయారండి, పిల్లలు వింటలేరండి. పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఏం నేర్పించినవయ్యా? వానికి ల్యాప్టాప్ ఇచ్చుడు నేర్పితివి, వానికి మొబైల్ ఫోన్ ఇచ్చుడు నేర్పితివి, వానికి బైకు కొనిచ్చుడు నేర్పితివి. ఎప్పుడైనా నీ పిల్లల్ని ఆదివారము ఆరాధన జరిగిన తర్వాత సండే స్కూల్లో నీ బిడ్డకు నేర్పినవా? ఏదైనా ప్రార్థన నేర్పినవా? మాటలు నేర్పినవా? బైబిల్ చదువుకున్నావా అన్నావా? పక్కింటోడు బైకు కొంటే నువ్వు భయపడకు బిడ్డ, నేను కారు కొంటా. పక్కింటోడు మంచి ఫోన్ కొంటే నీకు మంచి ఫోన్ పంపిస్తా బిడ్డ. ఇది కదా నువ్వు నేర్పింది. పడిపోయాడు కదా, పడిపోయేది కదా నీ కూతురు. కారణం తల్లి తండ్రి తప్పక దేవునికి జవాబు చెప్పవలసి ఒక దినం ఉంటుంది. నీ పిల్లల్ని ఎలా పెంచాలి? దేవునిలో పెంచాలి. 2009వ సంవత్సరంలో ప్రభువైన యేసు క్రీస్తుల వారు నేను అంగీకరించిన తర్వాత నా బిడ్డలు ఇద్దరు కవల పిల్లలు, 11 నుంచి 12 సంవత్సరాల వయస్సు పిల్లలు, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచామయ్యా. నీ రక్షణ పాత్ర మేము తెలుసుకున్నాం, కానీ నా పిల్లలు కూడా తెలుసుకోవాలయ్యా. నా పిల్లలకు నీ మాటలు నేర్పయ్యా. నా పిల్లలను నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నా పిల్లలు లేస్తే, కూర్చుంటే, నడిస్తే, పడుకుంటే నీ మాటలు వాళ్ళు తెలుసుకోవాలయ్యా అని కన్నీటితో వేదనతో పాస్టర్ అనే నిరువురం ప్రార్థన చేసినప్పుడు, యవ్వన ప్రాయంకి వచ్చినప్పుడు బిడ్డలిద్దరూ రక్షణ పొందారు. డిగ్రీ వచ్చేసరికి వారికి ఫోన్ అంటే కూడా తెలియదు. ఈరోజు ఇద్దరు కూడా సండే స్కూల్ టీచర్సు. ఇద్దరిలో పెద్ద పాప దేవునికి సమర్పించుకున్నది. కారణం ఏమిటో తెలుసా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ సాక్ష్యము ఎలా ఉండాలంటే, నా కొడుకు నా మాట వింటలేడో, ఎందుకు వింటలే? నా బిడ్డ నా మాట వింటలే, కాలేజీలో పడిపోయింది, అన్యునితో వివాహం చేసుకుంది. మోషే రాసిన ధర్మశాస్త్రంలో దేవుని వాక్యము సెలవీయలేదా? మీరు అన్యుని వివాహము చేసుకోకూడదు, అది మీకు ఉరి అవుతుందని వాక్యము సెలవిచ్చింది కదా. ఈ మాట చిన్ననాటు నీ కుమారునికి ఎందుకు తెలియజేయలేవు? ఈ మాట అని చిన్ననాడే నీ కుమార్తెకు ఎందుకు తెలియజేయలేవు? పడిపోయాదా? ఏం నేర్పినావు నీ బిడ్డకు? కారణం నువ్వే బిడ్డ. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. బహు జాగ్రత్తగా కుమార్తెలను దేవుల్లో పెంచాలి. రండి ఇంకొక మాట కూడా చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి
చూడండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. చూడండి, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చూడండి, ఈరోజు పెరిగిండి పెద్దవాడైతుండో, ఎడమకు గాని కుడికి గాని నీ కుమారుడు గాని నీ కుమార్తె తొట్టిల్లిపోకూడదంటే ఇప్పుడు యెహోషువకు పగ్గాలు అప్పగించాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను కనాను ప్రాంతానికి నువ్వు నడిపిస్తున్నావు కదా, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండయ్యా. నేను మోషేకు ఏదైతే ఆజ్ఞాపించి ధర్మశాస్త్రమును ఇచ్చి తినో దానిని నువ్వు నెరవేర్చో, దానిని ప్రకటించో. ఎడమకు కుడికి యాని ఎవరికని తొట్టిల్లిపోకూడదంటే నా వాక్యమును బహు జాగ్రత్తగా పట్టుకోండి అని వాక్యం సెలవిచ్చింది. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రములు చూడండి ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసి చక్కగా ప్రవర్తించెదవు. దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు నీ బిడ్డలకు నేర్పు. ఫోన్ చేస్తే నాన్న ఈరోజు ప్రార్థన చేసుకున్నావని అడుగు, నాన్న ఆదివారం సంఘానికి వెళ్ళావని అడుగు, నాన్న ఈరోజు వాక్యం ఏం చదువుకున్నావు చెప్పు బిడ్డ అని అడుగు. నీ హృదయములో ఉన్నది కదా, బైబిల్ చెప్పింది కదా, మొదట తల్లిదండ్రులట వారి హృదయములో దేవుని గ్రంథమును ఉంచుకోవాలి. మాటలు ఉంచుకుంటే నీ బిడ్డలు నువ్వు అడిగితే వారిని అడిగినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి జవాబు ఏమవుతుంది ఒకసారి అడిగావా? కుడికి కానీ ఎడమకు కానీ నీ బిడ్డలు తొట్టిల్లిపోకూడదంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా పరిశీలించమని వాక్యం సెలవిచ్చింది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అండర్లైన్ చేసుకోండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, బాలుడు నడవవలసిన త్రోవ బాలునికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు తొట్టిల్లిపోడని వాక్యము సెలవిచ్చింది. కారణం ఏమిటో తెలుసా? చిన్ననాడు వాడు బాల్యము నుండి దేవుని మాటలు వింటున్నాడు కాబట్టి వాడు పెద్దవాడైనప్పుడు ఏమాత్రము తొట్టిల్లిపోడని వాక్యము సెలవిచ్చింది. లేదు, నీ కుమారుడు తొట్టిల్లిపోయాడు, నీ కుమార్తె తొట్టిల్లిపోయింది, గల కారణం ఏంటిదంటే నువ్వే తల్లిగా బాధ్యత వహించాలి, నువ్వే తండ్రిగా బాధ్యత వహించాలి. నీ పెంపకం సరిగ్గా లేదు, నీ పెంపకము సరిగ్గా లేదు. బాలుడు నడవవలసిన త్రోవలో బాలునికి ఎందుకు నేర్పలేకపోతివి? తరువాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు బిడ్డ. ఎలా పెంచావు పిల్లల్ని? భయం లేదు కదా, నీకుండాలే భయం. దేవుని వాక్యము నీ హృదయములు పెట్టుకున్నావా? హృదయములో నీ వాక్యము, దేవుని వాక్యము నీకుంటే నీ భయము నీ పిల్లలకు వస్తుంది. పిల్లలను జాగ్రత్తగా దేవుల్లో పెంచుతావు. బాలుడు నడవవలసిన త్రోవలు బాలునికి నేర్పుమో, లేదంటే వాడు తప్పక తొట్టిల్లిపోతాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలోనికి రండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13, 14 వచనం చదువుకుందాం. నీ బాలురను శిక్షించుట మానుకొనుము, బెత్తెముతో కొట్టిన ఎడల. చూడండి, బెత్తెముతో కొడతావు అంటే వాడు పెరిగిండు, పెద్దవాడేండు, నీ మాటలు ఇప్పుడు వింటలేడు. ఇప్పుడు వినకపోతే నువ్వేం చేస్తావు? ఒక బెత్తెం పట్టుకొనట వాడిని కొట్టుతావట. అప్పుడు వాడు ఆ బెత్తెముతో కొట్టిన ఎడల వాడు చావకుండును. ఎందుకు అంటే నువ్వు నడవవలసిన మార్గము నేర్పలేవు నీ పిల్లలకి. ఇప్పుడు బెత్తెం పట్టుకొని కొడితే లాభం లేదు. దాని కింది వచ్చిన చదువుదలే అండర్లైన్ చేసుకోండి. బెత్తెముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా
వాని ఆత్మను నీవు తప్పించెదవు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుమారుని నువ్వే తప్పించాలి బిడ్డ. పాతాళముకు పోకుండా నీ కుమార్తెను నువ్వు తప్పించాలి. ఒక బెత్తెముతో కొట్టిన ఎడల వాడు చావకుండానని వాక్యం సెలవిచ్చింది. రెండవ బెత్తము ఏమిటంటే దేవుని వాక్యం అనే బెత్తెముతో నీ పిల్లల్ని కొడితే వాడు పాతాళమునకు పోకుండా తప్పించుకుంటాడని వాక్యం సెలవిచ్చింది. ఏముందయ్యా పాతాళములు అంటే? మార్కు సువార్తల వాక్యం సెలవిస్తుంది 9:48, అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదో. నీ కుమారుడు అగ్నికి ఆహుతైతుందంటే, నీ కుమార్తె ఆ యొక్క నరకానికి సిద్ధపడుతుందంటే కారణం నువ్వు కాదా? నువ్వే కారణం. ఎందుకో? బాలుడు నడవలసిన త్రోవలను నువ్వు నేర్పలేవు వానికి. వాడు పెరిగిండు, పెద్దవాడైపోయాడు, వాడు ఇప్పుడు తొట్టిల్లిపోతా ఉండు. చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇంకా నా కొడుకు రక్షణ లేదయ్యా, నా కోడలకు రక్షణ లేదయ్యా, నా బిడ్డకు రక్షణ లేదయ్యా, నా అల్లునికి రక్షణ లేదయ్యా. ఏమైపోయారు వాళ్ళు? ఎందుకు రక్షణ రాలేకపోతా ఉంది? కారణం బైబిల్ చెప్తుంది, నువ్వే. ఏం చేయాలి నువ్వు? రండి, కీర్తనల గ్రంథం 137వ కీర్తన, కీర్తనల గ్రంథం 137వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 130 చూడండి. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టు, దేవుణ్ణి గణపరచు. హల్లెలూయా. చూసారా? నీ పసి పిల్లలను పట్టుకో, బెత్తంతో కొడతావు. అరే బెత్తంతో కొడితే వాడు చావడు. ఇప్పుడు వాడిని పట్టుకోనచ్చట క్రీస్తు అనే బండకు కొట్టు. హల్లెలూయా. క్రీస్తు అనే బండ, ఆ బండ క్రీస్తే, బండలోనిది త్రాగిరే. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం 1వ అధ్యాయం 10వ వచనం అంటాడు. మొదటి వచనం నుంచి మాటలుంటాయి. క్రీస్తు అనే బండలోనిది మీరు త్రాగితిరే, ఆ బండ క్రీస్తే అని వాక్యం సెలవిచ్చింది. బండ అనే క్రీస్తుతో పోల్చినటువంటి ఆ యొక్క వాక్యం అనే బండ యొద్దకు తీసుకొచ్చి నీ కుమారుని వాక్యం అనే బండకేసుకొట్టు. అప్పుడు చేత కాదు, చిన్ననాడు, కానీ ఇప్పుడు పెరిగి పెద్దయినాక వాణ్ణి కొడతావు. వాడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పలే. ఎక్కడ నీ బహుమానం? రేపు నువ్వు ఒక్కదానివే ఎత్తబడితే నీకు ఇస్తే కదా పిల్లలు ఏమైరంటే ఏం చెప్తావు సమాధానం? నువ్వు కట్టిన ఇల్లును గురించి దేవుడు అడిగాడు. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాడు ఈ ప్రయాసము వ్యర్థమే. ఆయన కట్టిస్తే ఇల్లు అవుతుంది. నీకంటే అన్యులు మంచి మంచి బిల్డింగ్స్ కట్టి ఉన్నారండి, దానిని గురించి దేవుడు అడిగాడు. 4 పిల్లల్ని నేను కన్నాను, దాని గురించి అడిగాడు. యెహోవా ఇచ్చు బహుమానం అని వాక్యం సెలవిచ్చింది కదా. నేను నీ కష్టార్జితమును ఆశీర్వదిస్తాను, నువ్వు సంపాదించిన సొమ్మును ఆయన అడగడు. కానీ ఒక్కటి మాత్రము అడుగుతాడు, నా రాజ్య విస్తరణ కొరకు ఆత్మలను సంపాదించుడే. నీ కుమారుడు గనుక రేపు రక్షణ లేకపోతే, నశించిపోతే ఆ రోజు అడుగుతాడు. కనీసము నీ ఇంటిలో నీకు పుట్టిన బిడ్డలు కూడా రక్షణ పొందలేరా? ఏం చెప్తావో రోజు సమాధానం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం. యవ్వనస్తులు, చూడండి, అండర్లైన్ చేసుకోండి. యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకొందురు అంటే నీ వాక్యమును బట్టి. చూడండి, వారిని జాగ్రత్తగా చూసుకోండి. దేవుని వాక్యమును బట్టే యవ్వనస్తుడు పడిపోకూడదంటే దేవుని వాక్యము నీ హృదయములో భద్రముగా ఉండాలని తల్లిదండ్రికి చెప్పిండు కదా. ఆ వాక్యమే నీ హృదయంలో భద్రంగా ఉంటే నువ్వు ఎలాగైతే కాపాడబడుతున్నావు, నీ పిల్లలు కూడా కాపాడబడతారు కదా. ఒకవేళ నీ పిల్లలు విడవబడితే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడట యవ్వనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. యవ్వన ప్రాయంలో నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ తొట్టిల్లిపోకుండా అంటే దేవుని వాక్యం నీ బిడ్డల హృదయంలో ఉండాలి బిడ్డ. ఇది లేకనే ఈరోజు దేవుని అభిషేకం కుమార్తె మీదకి దిగి వచ్చి మాట్లాడింది. ఈరోజు మాట్లాడబోయే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మాట్లాడు. ఆత్మ ద్వారా
యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేయండి, యవ్వనస్తులు తొట్టిల్లిపోతున్నారని వాక్యం సెలవిచ్చింది. ఎవరిలోనైతే దేవుని వాక్యము ఉండదో ఆ యవ్వనస్తులందరట తొట్టిల్లిపోతారని వాక్యము సెలవిచ్చింది. ఒక్క ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. ఆది కాండములో భక్తుడు కనపడతాడు, యాకోబు యొక్క కుమారుడు. పోతిఫరు ఇంటిలో ఉన్నాడు, సమయము దొరికింది, స్త్రీని పట్టుకోవచ్చు, యవ్వనస్తుడు కదా. కానీ ఆయన అంటాడు ఒక మాట, అమ్మా ఈ ఇల్లంతటి మీద నాకు మీ ఆయన అవకాశం ఇచ్చాడు, కానీ నిన్ను మాత్రము నేను ముట్టకూడదయ్యా, నువ్వు పరాయి వానికి భార్యవయ్యా, నిన్ను నేను ఎందుకు ముడతా. యవ్వన ప్రాయములో ఉన్నటువంటి యోసేపు అంటున్నటువంటి మాట కారణం ఏందో తెలుసా? యోసేపుకు తన తల్లిదండ్రులు చిన్ననాడే దేవుని వాక్యము ద్వారా వారు బలపరిచారు. సమయం వచ్చింది, అయినా నా దేవునికి విరోధముగా నేను పాపము చెయ్యను. తప్పించుకున్నాడు లేడా? తప్పించుకున్నాడు బిడ్డ. కారణం ఏమిటో తెలుసా? చిన్ననాడు తన తల్లిదండ్రి అలాగూ పెంచారు కాబట్టి అవకాశం వచ్చినా కానీ యోసేపు తప్పించుకొని పోయాడు, కానీ యోసేపు పోతిఫరు యొక్క భార్యను ముట్టలేడు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లిపోతారని వాక్యం సెలవిచ్చింది. యవ్వనస్తులు తొట్టిల్లిపోకూడదండి. యవ్వనస్తులు దేవుని చేతిలో బలవంతులుగా వాడబడాలి. సంగమా, రెండు చేతులు జోడించి నేను చెప్తా, నీకు ఇచ్చినటువంటి బహుమానం బహు జాగ్రత్తగా దేవుణ్ణి పెంచితేనే కానీ రేపటి దినమున మహాశ్రమలు ఎదుర్కోవలసినటువంటి ఒక దినము వస్తుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం చదువుకుందాం. చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం. 3వ అధ్యాయం 5-6. ఏమనగా బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణే సింఫోనియా వీణే విపంచిక సకల విధములకు ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు పెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడే. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండలో తక్షణమే. చూసారా, రాజైనటువంటి నెబుకద్నెజరు చక్రవర్తి దూరానే మైదానములో ఒక విగ్రహమును నిలబెట్టాడో దానికే సాగిలపడాలి. ఎవడైతే సాగిలపడడో వాని తక్షణమే అగ్నిగుండములో వేయబడునని వాక్యం సెలవిచ్చింది. ఆ ప్రాంతంలో 3 యవ్వనస్తున్నారు. ఆయన పేరు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అని వాక్యం సెలవిచ్చింది. ఈ 3 కూడా ఆ రాజు మాటకు భయపడకుండా అక్కడ పెట్టిన ప్రతిమను పూజించకుండా, రాజా నువ్వు పెట్టినటువంటి ఈ విగ్రహమునకు మేము సాగిలపడమయ్యా, ఇదిగో మా దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు, చిన్ననాటి నుంచి మా తల్లిదండ్రులు మాకు నేర్పింది ఇది కాదయ్యా, ఏ విగ్రహమునకు సాగిల పడకూడదని దేవుని వాక్యం సెలవిచ్చిందయ్యా. అయినా ఒకవేళ మమ్మల్ని కనుక మీరు ఈ యొక్క మండుచున్న అగ్నిగుండంలో పడవేసిన పర్వాలేదు, అలాగైతే తక్షణమే వారిని వేయండి. వేసేశారు. రాజు అంటుడు, అయ్యో వేసింది 3 కదా, 4వ వాడు ఎవరో బయటకు తీయండి. అప్పుడు వారిని బయటకు తీసినప్పుడు వారి యొక్క వస్త్రములు కూడా కాలిపోలేదు, వారి యొక్క చెప్పులు పాడుగాలేదు, వారి యొక్క తల వెంట్రుకలు వాసన రావట్లేదు. అగ్నిగుండం నుంచి బయటకు తీసిన నాకంటే ముందుగా నీకు ఒక దూతను పంపించుచున్నానని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు రాజైన నెబుకద్నెజరు చక్రవర్తి వారిని బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆ 3 పిలుచుకొని అడుగుతాడు, ఒరే నాయన మీరు ఎందుకు భయపడకపోతే? అయ్యా ఇదిగో మా దగ్గర ఉన్నది ఒక గ్రంథం అయ్యా, ఈ పరిశుద్ధ గ్రంథం. ఇందులో ఏమని రాసి ఉందంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుందయ్యా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదయ్యా, ఆయనకే సాగిలపడని వాక్యం సెలవిచ్చిందయ్యా. చిన్ననాటి నుంచి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇలాగే భయభక్తులతో పెంచారయ్యా, వారు మాకు నేర్పారయ్యా. కాబట్టి ఇప్పుడు యవ్వన ప్రాయములో మీ ప్రాంతం ఉన్నాం, మీ దేశములో ఉన్నాం, మీ రాజ్యములో ఉన్నాం, మేము భయపడమయ్యా. మా తల్లిదండ్రులు మమ్మల్ని అలాగే పెంచారయ్యా, మీరు పెట్టిన ఈ ప్రతిమకు మేము పూజ చేయమయ్యా, అవి
కన్నులుంటాయి కానీ అవి మమ్మల్ని చూడయ్యా, అవిటికి చెవులుంటాయి కానీ అవి మాటలు వినయ్యా. ఇదిగో దానికి గొంతుక ఉంటుంది, మాటలు ఆడదయ్యా. కాళ్ళు ఉంటది కానీ అది నడవదయ్యా. చేతులు ఉంటది కానీ అది మమ్మల్ని ముట్టుకోదయ్యా. ఇదిగో బైబిల్ వాక్యం సెలవిస్తుంది 115వ కీర్తనలో, 135వ కీర్తనలో, అన్య జనులు చేతితో చేసిన బంగారు వెండి విగ్రహములు అవి మాటలాడవో, దానిని తయారు చేయవారు దానితో సమానులవుదని దేవుని వాక్యం సెలవిచ్చింది. అందును బట్టి రాజా, మా తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి మమ్మలను అలా పెంచలేదయ్యా. మీ ప్రాంతంలో ఉన్నాకని మేము భయపడం. కారణం ఏంటో తెలుసా? మా దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. కాబట్టి నీవు పెట్టిన ఈ ప్రతిమని మేము పూజించలేం, కానీ మా దేవుడే సాక్షాత్తు అగ్నిగుండంలో మమ్మల్ని రక్షించి విడిపించినందుకు మా దేవుడు మమ్మల్ని విడిపించాడు. హల్లెలూయా. ఆ మాటలు విన్నటువంటి రాజుతో సహా రక్షణ పొందారు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నీ బిడ్డ ఏ దేశంలో ఉన్నా సరే, చిన్ననాటి నుంచి నీ బిడ్డను బలపరచు, వాక్యం ద్వారా బలపరచు. వాడు ఎక్కడున్న తొట్టిల్లిపోడు, ఎక్కడున్న బలమైన దేవుని మాటలు బోధిస్తాడు. ఆ దేశమంతా కూడా రక్షించబడుతుంది. చివరికి ఏ నెబుకద్నెజర్ చక్రవర్తి అది చెప్పిండు, ఇప్పుడు ఆయన అంటుండు, ఇదిగో దేవుడు దేవుడే, షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే దేవుడు. ఎలా సువార్త ప్రకటించబడ్డదండి? యవ్వనస్తులు దేవుని కొరకు రోషం కలిగి నిలబడ్డరు. అక్కడ వాక్యం ప్రకటించబడ్డది. రాజుతో సైతం రాజే ప్రకటిస్తున్నాడు, నేటి నుంచి మన దేవుడు ఆయన కాదు, రోషం కలిగినటువంటి దేవుడే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పుట్టినటువంటి బహుమానం కదా, 2 మాటలు చెప్పిన ముగిస్తా. ఈ బహుమానం తిరిగి ఎలా తండ్రికి అప్పగించాలి? అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, త్వరగా రండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 54వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యం చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తెరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి, ఆకాశము తెరవబడుటయు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పాను. ఇప్పుడు 59వ వచనం చదువు. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరే. హల్లెలూయా. యవ్వనస్తుడైనటువంటి స్టెఫెన్ సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. ప్రకటిస్తున్న సమయములో ఆయనను రాళ్లతో కొట్టుతున్నారట. రాళ్లతో కొట్టుతున్నప్పుడు ఆయన ఏం చూస్తున్నట్టే దేవుని మహిమను చూచుచున్నాడని వాక్యం సెలవిచ్చింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి ఏం చూడాలంటే దేవుని మహిమను చూడాలి. అతడు అంటాడు, నేను దేవుని మహిమను చూచుచున్నాను. ఎలా చూచుచున్నట్టే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు చూడగలవు ఆయన మహిమను. యవన ప్రాయములు ఉన్నటువంటి స్టెఫెను సువార్త చెప్తానంటుడు, అయ్యా వీళ్ళు రాళ్లతో కొట్టినా పర్వాలేదయ్యా, ఈ సువార్త నేను ప్రకటిస్తున్నానయ్యా, ఎలాగైనా సరే కానీ నా ప్రభువా నీ యొక్క మహిమను చూస్తున్నా, నీ కుడి పార్శ్వంలో ఉన్నట్టు ప్రభు యేసు క్రీస్తును వారిని చూస్తుంటాడు. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. అప్పగించుకుంటావా దేవునికి నీ ఆత్మను కూడా? స్టెఫెన్ అంటుండు, స్టెఫెన్కు తెలుసు ఈ రాళ్లతో కొట్టిన నాకు పర్వాలేదు, కానీ కొద్దిసేపు నేను ఓర్చుకుంటానయ్యా, ఇక కొద్దిసేపట్లో ఇక నేను నీ రాజ్యం వస్తానయ్యా, కానీ నేను చనిపోయే ముందు అంటాడు, నా ఆత్మను నేను నీకు అప్పగించుకుంటాను. కారణం ఏంటి తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ బహుమానమును తిరిగి తండ్రి చేతికే అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి
అండర్లైన్ చేసుకోండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మనుష్య కుమారుడుగానే నీకులాగానే అతడు భూమి మీద పుట్టెను అని వాక్యం సెలవిచ్చింది. యెహోవాయే మనలను పుట్టించెను. సృష్టికర్తకి మరలా మన ఆత్మలను అప్పగించుకోవాలి. యేసు ప్రభుల వారు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి తండ్రి యొక్క లేఖనములు నెరవేరినట్టు నెరవేర్చి సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి ఆయన కల్వరి శిలువలో పలుకుతున్నటువంటి 4వ మాట, 7 మాటల్లో 4వ మాటతో అంటాడంటే, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇస్తావా? తండ్రికి రేపు నీ ఆత్మ అప్పగించుకుంటావా? ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 4:19. కాబట్టి చూడండి, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, అండర్లైన్ చేసుకోండి, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచు. దేవుడిచ్చిన బహుమానం తిరిగి దేవునికి అప్పగించుకోవాలని వాక్యం సెలవిచ్చింది. పేతురు గారు అంటారు, అయ్యా, సృష్టికర్తకు మన ఆత్మలను మనం అప్పగించుకోవాలయ్యా. సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడే ప్రవర్తన తీరు మారాలి. ప్రవర్తన ప్రభు దగ్గరికి వచ్చిన చాలా మందిది మారదు. ప్రవర్తన ఎక్కడ మారాలి? ప్రభు దగ్గరికి వచ్చిన నీ ప్రవర్తన మారకపోతే రేపటి దినమున సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలని వాక్యం సెలవిచ్చింది. దేవుడిచ్చిన బహుమానం తిరిగి ఆయనకి అప్పగించుకోవాలని వాక్యం సెలవిచ్చింది. చిన్ననాటి నుంచే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డను ఎలా పెంచాలో ఈరోజు వాక్యము ద్వారా నువ్వు సూటిగా విన్నావు కదా. నీ పిల్లలను పెంపకములో ఒక యోసేపు వలె ఉండాలి. ఒక దానియేలు గ్రంథంలో చూసినట్టు షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె ఉంటేనే, ఒక స్టెఫెన్ వలె ఉంటేనే. స్టెఫెన్ అంటున్నాడు, అయ్యా, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చానంటాడు, అయ్యా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు పేతురు అంటుడు, అందరమట కూర్చున్న మనం అందరము కూడా సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఎలా అప్పగిస్తావు? లోకమనే పాపమనే శాపములు పడి తూగుతుంటే నువ్వు ఎత్తబడవే. నీ ఆత్మ ఆయనకు అప్పగించుకోలేవే. నీ ఆత్మ ఆయన యొద్దకు చేరాలంటే నేను పరిశుద్ధుడను, నువ్వు పరిశుద్ధులయ్యుండుడే. పరిశుద్ధత లేకపోతే ఎవడు ప్రభువును చూడలేడు. ఆయన ఎన్నటెన్నటికి కోరుకుంటున్నది పరిశుద్ధతయే. ఇది లేకపోతే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత దుంకినా, ఎన్ని ఆటలాడినా, ఎంత నటన చేసినా ఒకరోజు లోకయాత్రమ్మకు వస్తుంది. ఆ రోజు నీ క్రియలు ఆయన వెంట వచ్చును అని వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో. వారి క్రియలు వారి వెంట వచ్చును. ప్రియా దేవుని బిడ్డ, భూమి మీద ఉన్నప్పుడే నీ క్రియలు ఎలా ఉన్నాయో సరి చేసుకో. ఒకవేళ నీ క్రియలు కనుక సరిగ్గా లేకపోతే ఆ రోజు అపవాది ఏంటంటే సైతాన్ గాడు ఫిర్యాదు చేస్తాడు. తండ్రి వీడిటూ ఉంటాడు. చనిపోయిన తర్వాత క్రియలు ముందు వస్తాయి, తర్వాత ఆత్మ వస్తుంది. వాడు చెప్తాడు, భూమి మీద ఉన్నప్పుడు పలానా మనిషి పలానా రకంగా, పలానా స్త్రీతో తిరిగిండు, పలానా పురుషునితో తిరిగిండు, పలానా త్రాగుబోతూ, పలానా పాపం చేశాడని ఈ ఫిర్యాదు సైతాన్ గాడు చేస్తాడు. కాబట్టి ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే ఒప్పుకోలు చేసుకోవాలా. ఒప్పుకోలు చేసుకోండి. ఉపవాసంతో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. నా పాపమును క్షమించయ్యా. చిన్ననాడు నా తండ్రి నాకు బోధించాలి, కానీ ఈరోజు వాక్యం ఎదుటకు నేను వచ్చినయ్యా, నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకో అయ్యా. ఒక స్టెఫెన్ వల్ల యవ్వన ప్రేమలో నేను పాడిపోనయ్యా, యోసేపు వల్ల నేను పాడిపోనయ్యా. అయ్యా, ఇప్పటి వరకు నేను ఎక్కడ పడిపోయానో నన్ను పట్టుకో. పడిపోయిన దావీదు గుడారంను తిరిగి దేవుడు కట్టలేడా? నీ గుడారం ఎక్కడ పడిపోయినా పర్వాలేదు. ఈరోజు ఒప్పుకోలు చేసుకో. దేవుడు నిన్ను రక్షించేందుకు సమర్థుడు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. అందరం కూడా మోకాళ్ళ మీదకి రండి. నేను 3 నిమిషాలు ప్రార్థన చేస్తా.
ఒప్పుకోలు చేసుకొని రండి. ఊరికే వచ్చి ఊరికే పోకూడదు. నీ కొరకు దేవుని